మొక్కజొన్న సాగు చేసిన రైతులకి వ్యాపారస్తులు చుక్కలు చూపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి సాగు చేస్తే ఎకరాకి 46,000 రూపాయల ఖర్చు వస్తూ ఉంది. ఆ ధాన్యం అమ్మితే 42,000 వస్తాను. అంటే సాగు చేసిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రైతులు సాధ్యమైనంత వరకు రబీలో మొక్కజొన్న సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రబీలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు అవుతూ ఉంది. దిగుబడులు కూడా ఎకరాకి 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడులు వస్తూ ఉన్నాయి. కేంద్రం మద్దతు ధర అయితే క్వింటాకు 2,600 ప్రకటించిన మార్కెట్లో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో 1,400 నుంచి 1,500, 1,600, 1,700, 1,800 మ్యాక్సిమం 1,900 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక 100 రూపాయలు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి అంటే 1,900 కొనుగోలు చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో 6 నెలల తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఎవరైతే దానా తయారు చేసే మిల్లర్స్ ఉన్నారో, పౌల్ట్రీ రంగానికి ఎక్కువగా ఈ దానా అంతా వెళ్తుంది కాబట్టి. ఇక ఈ యుద్ధ ప్రభావం కూడా మొక్కజొన్న మీద పెద్ద ఎత్తున పడింది. విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున మొక్కజొన్నలు కూడా ఎగుమతి అయ్యేవి నిలిచిపోయాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మద్దతు ధరకి కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. తెలంగాణలో ఇప్పటికే పెద్ద ఎత్తున హార్వెస్ట్ అవుతా ఉంది. ఇక మార్చి నెల కూడా దాదాపు 3 వారాలు గడిచిపోయాయి. ఇక ఏప్రిల్ మాసం వచ్చిందంటే పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల టన్నులు, తెలంగాణలో 45 లక్షల టన్నుల మొక్కజొన్నల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రైతుకి కనీస మద్దతు ధర ఎంఎస్పీ ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర, ఆ ధరకి కొనుగోలు చేసి ఈ సిండికేట్ వ్యాపారుల బారి నుంచి రక్షించాలి. ఒక్కో రైతు క్వింటాకి 700 నుంచి 1,000 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నారు. 10 ఎకరాలు సాగు చేసిన రైతు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల దాకా నష్టపోతూ ఉన్నాడు. కనీసం ఎంఎస్పీ ప్రైస్ అన్ని ఇస్తే రైతుకు కొంతమేర ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో మొక్కజొన్న వ్యాపారులు ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ఏ ప్రాంతం నుంచి అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.